హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. శ్రీ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ డెంటిస్ట్ డాక్టర్ రామ్మోహన్ గారితో ఉన్నాము. నమస్తే సార్. నమస్తే, నేను డాక్టర్ రామ్మోహన్ అండి, ఎండిఎస్ ఇన్ ఎండోడాంటిక్స్, వర్కింగ్ ఇన్ శ్రీ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ ఇన్ వెంగళరావు నగర్. డెంటల్ ఇంప్లాంటేషన్ అంటే ఏంటి సార్? డెంటల్ ఇంప్లాంటేషన్ అంటే ఇప్పుడు పళ్ళు ఎవరికైతే తీసేస్తామో లేదంటే పళ్ళు పుచ్చిపోయి తీసేస్తామో వాళ్ళకి ఇంతకుముందు మనము బ్రిడ్జ్ అని వేసేవాళ్ళం. బ్రిడ్జ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఇప్పుడు ఈ పన్ను తీసేసినప్పుడు ఈ ముందు పన్ను వెనుక పన్ను సపోర్ట్తోని ఇట్లా పళ్ళు కడతాం అనమాట, దాన్ని బ్రిడ్జ్ అనేవాళ్ళం. అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఏం చేస్తున్నామంటే ఈ ముందర పళ్ళని ఏమీ డిస్టర్బ్ చేయకుండా ఇదే సైట్లోని ఇట్లా ఎప్పుడైతే పన్ను తీస్తామో పన్ను తీసిన ప్లేస్లో డెంటల్ ఇంప్లాంట్ అంటే ఒక టైటానియం స్క్రూ అనమాట. ఇంప్లాంట్ అనేది టైటానియం స్క్రూ. అది ఆ పన్ను తీసిన ప్లేస్లో బోన్ డ్రిల్ చేసేసి ఆ బోన్ డ్రిల్లింగ్ చేసి ఆ ప్లేస్లో ఈ డెంటల్ ఇంప్లాంట్ అనేది ఫిక్స్ చేస్తాం. ఫిక్స్ చేసేసి దానిపైన అప్పుడు పన్ను పెడతాం అనమాట. సో దీనికి 3 అటాచ్మెంట్స్ ఉంటాయి. ఇంప్లాంట్, దానిపైన కోపింగ్, దానిపైన పన్ను పెడతాం క్యాప్. ఇది డెంటల్ ఇంప్లాంట్ అని అనమాట. అంటే దీనికి ఏంటంటే అడ్వాంటేజ్, మనము ముందు పళ్ళని ఏం డిస్టర్బ్ చేయమన్నమాట. ముందు పళ్ళని వెనుక పళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఎక్కడైతే పన్ను పీకామో అక్కడ డ్రిల్ చేస్తాం. బోన్ డ్రిల్ చేసేసి అక్కడ స్క్రూ పెట్టేసి ఆ స్క్రూ సపోర్ట్తో పన్ను ఫిక్స్ చేస్తాం అనమాట. దట్ ఈస్ డెంటల్ ఇంప్లాంట్. ఈ స్క్రూ పెడతాము, స్క్రూ మీద ఇట్లా క్యాప్ పెట్టేసి స్క్రూతోని ఈ పన్నుని ఫిక్స్ చేస్తాం. దీనికి టైటానియం స్క్రూ ఇది, దానికి ఫిక్స్ చేస్తాం అనమాట ఈ క్యాప్ని. డెంటల్ ఇంప్లాంటేషన్ అనేది ఎప్పుడు చేస్తారు సార్? అదే చెప్పాను కదా, ఇప్పుడు పన్ను అయితే ఎప్పుడైతే ఇప్పుడు పన్ను లేదనుకోండి, పన్ను లేనప్పుడు వాళ్ళకి ఇక్కడ తినడం ఇబ్బంది అయిపోతుంది చాలా. సో తినడం ఇబ్బంది అవుతున్నప్పుడు మనము ఐదర్ బ్రిడ్జ్ ఆర్ ఇంప్లాంట్ చేస్తాం. ఇంప్లాంట్ ఎప్పుడు చేస్తాము అంటే ఎప్పుడైతే బోన్ హైట్ అనేది సఫిషియెంట్గా ఉంటుందో అప్పుడు మనం ఇంప్లాంట్ అనేది చేస్తాం. అంటే బోన్ ఇంత థిక్నెస్ ఇంత విడ్త్ ఉండాలన్నమాట. సో దానికి మనము సిటీ స్కాన్ తీసుకోవాలి, బోన్ డెన్సిటీ చూసుకోవాలి, బోను ఇంప్లాంట్ని సపోర్ట్ చేస్తుందా చేయలేదా. ఇప్పుడు సపోజ్ కొంతమందికి ఏంటంటే చిగుళ్ళ పెరియోడాంటైటిస్ అంటాం, అంటే చిగుళ్ళు చాలా వీక్గా ఉండి బోన్ అంతా లాస్ అయిపోయి ఉంటుంది. అప్పుడు వాళ్ళకి ఏంటంటే బోన్ థిక్నెస్ అనేది ఉండదు. ఇప్పుడు ఇంప్లాంట్ స్క్రూ ఎప్పుడైతే బోన్కి ఫిక్స్ చేస్తామో ఆ బోన్ అనేది కూడా డెన్స్గా ఉండాలి, థిక్గా ఉంటేనే ఇంప్లాంట్ అనేది టేకప్ అవుతుంది. సో మనం సిటీ స్కాన్ తీసుకొని బోన్ డెన్సిటీ, బోన్ థిక్నెస్, బోన్ విడ్త్ అన్నీ చూసుకుంటాం అనమాట. అన్నీ చూసుకొని ఇఫ్ ద బోన్ ఈజ్ సూటబుల్ ఫర్ ద ఇంప్లాంట్ ప్లేస్మెంట్ అప్పుడు మాత్రమే ఇంప్లాంట్ అనేది చేయగలం మనం. సో బిఫోర్ ఇంప్లాంట్ ప్లేస్మెంట్ సిటీ స్కాన్ ఆఫ్ ద జాస్, అప్పర్ జా అయితే అప్పర్ జా, లోవర్ జా అయితే లోవర్ జా, సిటీ స్కాన్ తీసుకొని బోన్ థిక్నెస్, బోన్ విడ్త్, బోన్ హైట్ అన్నీ చూసుకొని ఇఫ్ ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ద ఇంప్లాంట్ ప్లేస్మెంట్ అంటేనే అప్పుడు మాత్రమే ఇంప్లాంట్ చేయాలి. ఏ వయసు వరకు డెంటల్ ఇంప్లాంటేషన్ అనేది చేయవచ్చు సార్? డెంటల్ ఇంప్లాంట్స్ ఆఫ్టర్ 18 చేయాలి, ఎందుకంటే అప్పటి వరకు బోన్ గ్రోత్ అనేది ఉంటుంది. సో ఆఫ్టర్ 18 మనం ఇంప్లాంట్స్ అప్ టు 60-70 ఇయర్స్ వరకైనా దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఫర్ ఇంప్లాంట్ ప్లేస్మెంట్. ఎనీ ఏజ్ ఈజ్ సూటబుల్ ఆఫ్టర్ 18 ఫర్ ఇంప్లాంట్ ప్లేస్మెంట్. ఏం ప్రాబ్లం ఉండదు. కొందరు చాలా భయపడతారు, అరే ఆఫ్టర్ 40 పెట్టుకోకూడదేమో అని అనుకుంటారు, కానీ అట్లా ఏమి ఉండదు. నేను చెప్పాను కదా ఇంతకుముందు, బోన్ అనేది మంచిగా హెల్తీగా ఉండి థిక్నెస్ మంచిగా ఉండి డెన్సిటీ మంచిగా ఉంటే ఎనీ ఏజ్ సూటబుల్ ఫర్ ఇంప్లాంట్ ప్లేస్మెంట్ ఆఫ్టర్ 18. డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి ఎలా వేయించుకోవాలి సార్? డెంటల్ ఇంప్లాంట్స్ 2 టైప్స్ ఉంటాయండి. అందులో ఫస్ట్ వచ్చేసి ట్రెడిషనల్ కన్వెన్షనల్ ఇంప్లాంట్ అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ పన్ను తీస్తామో పన్ను తీసిన ప్లేస్లో బోన్ డ్రిల్ చేస్తాము. బోన్ డ్రిల్ చేసి బోన్ హైట్ని బట్టి ఎంత డెప్త్కి వెళ్ళాలనేది సిటీ స్కాన్ తీయాలని చెప్పాను కదా. సిటీ స్కాన్లో వి మెజర్ ఎంత డెప్త్కి వాళ్ళకి వెళ్ళొచ్చు, మనము ఎంత హైట్ ఇంప్లాంట్ తీసుకోవచ్చు, ఎంత డయామీటర్ ఇంప్లాంట్ తీసుకోవచ్చు, అది చూసేసి దాన్ని బట్టి వి డ్రిల్ ఏ హోల్ ఇన్ ద బోన్ అండ్ వి ప్లేస్ ద ఇంప్లాంట్. ఇంప్లాంట్ ప్లేస్ చేసిన తర్వాత ఈ చిగురు అనేది మూసేస్తాం. సో ఇంప్లాంట్ విల్ బి కంప్లీట్లీ ఇన్సైడ్ ద బోన్ అనమాట. అండ్ వి లీవ్ దిస్ ఇంప్లాంట్ ఇన్సైడ్ ద బోన్ ఫర్ 3 months. 3 months వరకు మనం క్యాప్ పెట్టాము ఇంప్లాంట్ మీద. సో ఇంప్లాంట్ అంటే మనం ఇంప్లాంట్ ప్లేస్మెంట్ నుంచి మన దాని మీద పన్ను పెట్టే వరకు కూడా ఇట్ విల్ టేక్ 3 months టైం. ఈ 3 months ఎందుకు వదిలేస్తాం దీన్ని అంటే, ఈ ఇంప్లాంట్ ఏదైతే ఫారిన్ బాడీ మన బాడీలో ఇట్ నాట్ ఎ పార్ట్, ఫారిన్ బాడీ వీఆర్ ఇంప్లాంటింగ్ ఇన్సైడ్ ద బోన్. అప్పుడు ఈ ఇంప్లాంట్ చుట్టూ కూడా మన బాడీ బోన్ అనేది పెరగాలి.
బోన్ అనేది ఫ్యూజ్ అయిపోవాలి ఇంప్లాంట్తో. ఇట్ షుడ్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ. అప్పుడు ఫ్యూజ్ అయిన తర్వాత దిస్ ఇంప్లాంట్ ఈస్ రెడీ టు టేకప్ ద లోడ్. మనం గట్టిగా కొరికినా కూడా ఇంప్లాంట్ కదలకూడదు అంటే ఇంప్లాంట్ అనేది బోన్తో ఫ్యూజ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే ఇట్ ఈస్ రెడీ టు టేకప్ ద లోడ్ అనమాట. ఎందుకంటే మన అక్లూజల్ లోడ్ అనేది చాలా హైగా ఉంటుంది. మన జా మజిల్స్ ఆర్ ద స్ట్రాంగెస్ట్ ఇన్ అవర్ హోల్ బాడీ. మన జా మజిల్సే స్ట్రాంగ్. ఎందుకంటే అంత ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తాం మనం తినడానికి, క్రష్ చేయడానికి ఫుడ్. సో టు టేకప్ దట్ లోడ్ ఈ ఇంప్లాంట్ అనేది బోన్తో మొత్తం ఫ్యూజ్ అయిపోయి వన్స్ ఇట్ ఈస్ స్టేబుల్ ఇన్సైడ్ ద బోన్ దెన్ ఓన్లీ వీ విల్ డూ ద క్యాపింగ్ ఆన్ ద ఇంప్లాంట్. ఇది ట్రెడిషనల్ వే. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఇమ్మీడియట్ లోడింగ్ అని ఇంప్లాంట్స్ వచ్చినాయి. ఇమ్మీడియట్ లోడింగ్ అంటే ఏంటంటే ఇంప్లాంట్ పెట్టిన వెంటనే కూడా పన్ను పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్లో. అప్పుడు ఏమన్నా ఇంప్లాంట్తోనే డ్రిల్ చేసినప్పుడు ఆ బోనే దాంతో డ్రిల్ అయిపోయి ఇట్ ఫ్యూజెస్ అనమాట. సో ఇమ్మీడియట్ లోడింగ్, కన్వెన్షనల్ లోడింగ్లో 3 months టైం పడుతుంది. ఇమ్మీడియట్ లోడింగ్ అంటే విత్ ఇన్ ఏ వీక్ ఆర్ ఇమ్మీడియట్ కూడా పెట్టవచ్చు క్యాప్. డెంటల్ ఇంప్లాంటేషన్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఇంప్లాంటేషన్ తర్వాత గట్టిగా ఏమీ నమ్మకూడదండి. ఎందుకంటే ఆ క్యాప్ అనేది ఇట్ ఈస్ అటాచ్డ్ విత్ ఎ స్క్రూ అనమాట. ఇంప్లాంట్కి క్యాప్ అనేది మనం స్క్రూ ద్వారా అటాచ్ చేస్తాము. సో ఎప్పుడైతే మనం గట్టిగా కొరుకుతామో దిస్ ఈజ్ ఏ జాయింట్. ఇక్కడ ఈ స్క్రూ వల్ల అటాచ్ అయి ఉంటుంది కాబట్టి గట్టిగా తిన్నప్పుడు ఈ స్క్రూ ఒక్కొక్కసారి లూజ్ అయిపోతూ ఉంటుంది. సో డూ నాట్ ఎగ్జర్ట్ టూ మచ్ ఫోర్స్. ఎక్కువ ఫోర్స్ ఎగ్జర్ట్ చేయకుండా నార్మల్గా వీ కెన్ ఈట్. ప్రికాషన్ అదొక్కటే, ఇంకా మిగతా ఇంకేం. అండ్ యూ షుడ్ టేక్ దట్ ప్రికాషన్ దట్ షుగర్ లెవెల్స్ పెరగకుండా బాడీలో అది చూసుకోవాలి. థ్యాంక్ యూ సార్, చాలా వాల్యుబుల్ సమాచారాన్ని మాకు అందజేసినందుకు. నేను డాక్టర్ రామ్మోహన్ అండి, ఎండిఎస్ ఇన్ ఎండోడాంటిక్స్, వర్కింగ్ ఇన్ శ్రీ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ ఇన్ వెంగళరావు నగర్. అపాయింట్మెంట్ ఫోన్ చేసి రావచ్చండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8555005206 అండి. ఈ నెంబర్కి కాల్ చేసి యూ కెన్ టేక్ అపాయింట్మెంట్. ఐ విల్ బి అవైలబుల్ ఇన్ ద మార్నింగ్ ఫ్రమ్ 10 to 3 and evening 5 to 9. థ్యాంక్ యూ అండి ఫర్ ద ఆపర్చునిటీ గివెన్ టు మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్. ప్లీజ్ ఫాలో ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఆల్సో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఉంటాయి, అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. హాస్పిటల్ అడ్రస్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్.